నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇది దుర్గమ్మ, రంగయ్యగూడెం, సూర్యాపేట నుంచి వచ్చారు. దుర్గమ్మ ఆదివారం వచ్చి ప్రార్థన చేయించుకున్నా. ఇక్కడికి రా, గొంతు గడ్డలు కొంచెం తగ్గాయి, నడు నొప్పి తగ్గింది. రైట్, ఇలా అల్లుడు వచ్చాడా? అల్లుడు రాలేదా సార్? మీ భార్య నవ్వుడే? అవునండి. బాగుందా? ఇగో ఈ మనిషిది ఒకటి అద్భుతం చెప్తాను ఏనండి. అమ్మా దుర్గమ్మ, ఏం బాధ వచ్చావు? ఇక్కడ ఆదివారం వచ్చావు కదా, ఇక్కడ ఏం బాధ? ఇక్కడ గడ్డలు అయినాయి. గడ్డలైనయా? ఆపరేషన్ చేసుకున్నాడు, భయం అయ్యి ఇక్కడ టీవీలో చూసిన. ఎవరిని? నన్ను. ఇక్కడికి వచ్చినావు. చప్పలు కొట్టండి ఒకసారి. అందరు ఇక్కడే ఉన్నారా లేదా అర్థమైపోదు. పెద్ద అయినా ఇక్కడ ఏం జరిగింది? అంచెపులో తగ్గిపోయినాయి. ప్రార్థన చేసిరు అప్పుడు. గడ్డలు కొంచెం ఇక్కడ కొంచెం పైన ఉన్నాయి, కిందికి జారిపోయినాయా? కొంచెం జరిగేది ఏనండి, ఇక్కడ ఏనండి, ఈమె ఇక్కడ గడ్డలు ఉన్నాయి. గడ్డలుంటే ఆదివారం వచ్చారు. ఆదివారం మనకు స్వస్థత ప్రార్థన లేదు, ఈమె వచ్చారు. నిన్ను ముట్టుకున్నానా? మైక్లో చెప్పు. లేదు, ఏం ముట్టుకోలేదు సారు. దూరంగా ఉన్నాడు సార్, దూరంగా ఉండు. రోజు టీవీలో చూసి అయ్యి నా ఛానల్ వచ్చినప్పుడే చూసేది, మిగతా ఛానల్ ఇక బంద్ చేసుకునేది. వార్తలు ప్రతిరోజు చూడవా టీవీలో చూడకుండా? అవును, నన్ను చూస్తావు, ఓకే. ఇంకా మంచి పాస్టర్ గారు ఉన్నారు, అందరం చూడొచ్చు కదా, ఎందుకు ఆపేతావు? మరి అందరికి రోగం తగ్గుతుంటే మరి నాకు కూడా ఉందిగా పోవాలని ఈ ఛానల్ చూసి బంద్ చేసి. ఈమె జరిగిన విషయం ఏంటి? ఆమె ఇక్కడ నుంచి ఉందా, నేను ఇక్కడ నుంచి, అంతేనా? నుంచుంటే నేను ప్రార్థన నీళ్ళు ఇట్లా జల్లా, అంతేనా? జల్లితే ఏమైంది? తగ్గినాయి, ఇక్కడ పైన కింది జారినాయి. తగ్గడం ఏంటి? నోట్లో ఏలెట్టుకున్నావుగా, ఉన్నాయా? అప్పుడు లేవు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈమె అంటది ఇక్కడ గడ్డలు అని ఓ టెన్షన్ పడిపోతుంది. ఇలా అల్లుని కూడా పట్టుకొచ్చారు. నేను అక్కడ నుంచి ఉన్నా, ఏసయ్యా అట్లా నీళ్ళు జల్లి, అంతే. జల్లి గడ్డలు ఎక్కడ ఉన్నాయి అన్న, ఏలెట్టింది. పెట్టావా? చెప్పు, ఏలెట్టిందా? మైకులో చేసి చెప్పింది. గడ్డలేమైనా నన్ను అడుగుతుంది. ఇంకేం నాకు నీ గడ్డలు సగత నాకే. ఏసై కరిగిచ్చేసాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. పట్టం జారిపోయింది, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చెయ్యి బెట్లా ఏసై అని కూడా ప్రార్థన చేయలేదు, నీళ్ళు తీసి ఎట్లా జల్లా ఇక నోట్లో ఏలెట్టేసి ఎదుక్కుంటుంది. ఉన్నాయి అప్పుడు లేవు. చప్పట్లు కొట్టండి. అది పవా. అదే హాస్పిటల్ ఏమన్నారు, ఆపరేషన్ చేస్తాను అన్నారా? నేను చెప్పుకోలేదు, హాస్పిటల్ పోలే. గడ్డలో రోజు ఏలుకి తగిలేదా? ఇక్కడ ఒక్క సెకండ్ కూడా పట్టలేదు కదా గడ్డలో. సెకండ్ ఇట్లా అన్న, సెకండ్ లో గడ్డలు లేవు. ఏమైనా నన్ను అడుగుతుంది, నాకేం తెలుసు ఎలా అని ప్రార్థన చేస్తున్నాము. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. అది మనం ఆ రోజు చూసుకుందాం. చప్పట్లు కొట్టండి. ఓ బాబు నడవండి. హల్లెలూయా. ఎంత మంచి గొప్ప దేవుడు మన దేవుడు. ఆ గడ్డల స్థానం తప్పు జారిపోయింది అంతే. మొన్న ఒక ఆవిడ సూపరింటెండెంట్ హాస్పిటల్లో, ఆమెకు థైరాయిడ్ ఉండి అంటుంది. సాక్షి మీటకు వస్తున్నా అన్నారు. ఫోన్లో నా థైరాయిడ్ ఉందా అందే. సూపరింటెండెంట్ అంట ఆవిడ. రిటైర్డ్ అయిపోయారు. మొన్న వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళాను నేను. నా ప్రోగ్రామే చూస్తారంట. భార్య భర్త ప్రతి పిన్ చెప్తున్నారు. ఇద్దరు రిటైర్డ్ అయిపోయారు. ఆయన కూడా కుక్కల హాస్పిటల్ ఉంది నారాయణగూడలో. ఆయన సూపరింటెండెంట్ అంట, సూదులేతాడంట ఆయన. వాళ్ళకి కాలు పని చేయకపోతే ఇప్పుడు 80 సంవత్సరాలు సూపర్గా నడుస్తున్నాడు. చప్పలు కొట్టండి. ఆ అమ్మకి థైరాయిడ్ ఇట్లా వాపు ఉందంట. ఫోన్లో యేసు నామములో పో అన్నానంట, అంతే. ఆమె అంటుంది అసలు ఆ క్షణంలోనే రిలీఫ్ వచ్చేసింది. ఇప్పుడు వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. హల్లెలూయా. పూర్ణిమ
ఎవరండి పూర్ణిమ? రా దిగు, కిందకి దిగు. అది చాలా పెద్ద సాక్ష్యంగా సిస్టర్. ఈవిడ ఒక రోజు ఇక్కడ వచ్చినప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు చెప్తారా అసలు ఆవిడ. పూర్ణిమ బాగున్నావా? ఏం చదువుకున్నావు? ఎంఎస్సి బిఈడి. ఏ ఊరి మీది? కన్గల్. కనగల్లా? వీళ్ళ కొడుకు ఈయన. రా బాబు ఇక్కడ. ఏం చదువుతున్నావు? 10th క్లాస్. అప్పుడు మమ్మీ ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు ఎట్లుంది? ఇప్పుడు మమ్మీకి చాలా ఫ్రీ అయింది. అయ్యగారు ప్రేయర్ చేసిన. ఫ్రీ అయిందా? అంతకుముందు ఏమైంది మీ అమ్మకే? చాలా బాధపడుతుండే మమ్మీ. అంటే తలనరాల నొప్పి నుంచి, మెడ నొప్పి. అసలు ఇట్లా లేరండి మనిషి ఇక్కడికి వచ్చినప్పుడు. ఒక మెంటల్ పిచ్ అది కదమ్మా. అంటే ఒక్కతే రూమ్ లోకి వచ్చాను, రోజు బాధపడుతుండేది. వినండి, అది చెప్తున్నారు. అక్కడ కూర్చున్నారు చాలా చాలా చిరాగ్గా. ఇంకా నాకు అర్థమైపోయింది. ప్రార్థన చేశాను, దేవుడు కార్యం చేశాడు. వీళ్ళు చాలా ప్రార్థన పరులేళ్ళు. ఎన్ని సంవత్సరాలు అమ్మ అట్లా మీకు? 3 years. ఇంత చదువుకుంది కదా. ఏం చదువుకున్నారు మీరు? ఎంఎస్సి బిఈడి చదువుకున్నారు. అసలు మైండ్ లేకుండా ఒక ఏదో పిచ్చిగా ఉంది. చక్కగా పిల్లలు. ఎంతమంది పిల్లలు? మీరు ముగ్గురా? ముగ్గురు. నువ్వు పెద్దోడివి, చెల్ల తమ్ముడు ఉన్నారు. భర్త. వీళ్ళు మంచిగా అదేంటి వ్యవసాయం చేస్తారు, కవులు కూడా తీసుకుని. మెంటల్ అయిపోయింది ఆవిడ. సంవత్సరం అమ్మా ఎంతగా? 3 years. 3 సంవత్సరాలు మెంటల్ అయిపోయింది. ఇక్కడ కూడా ఎట్లా ఉంది? ప్రార్థన చేస్తుంటే చీకటి శక్తులు ఆమెలో నుంచి వెళ్ళిపోతున్నాయి. చప్పులు కొట్టండి గట్టిగా. టీవీలో చూస్తారా అమ్మా మీరు? చూస్తారా? చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇప్పుడు మీరు. ఏమేం ప్రాబ్లం ఉన్నాయి ఇక్కడికి వచ్చే ముందు మీకేం తెలుస్తుంది? అప్పుడు తలలో చాలా భారంగా ఉండేది. అసలు ఇంత జుట్టు కూడా ఉందంట. మొత్తం గుండు కొట్టేసి వచ్చారు ఇక్కడ. ఇప్పుడు వచ్చి ఎన్ని రోజులైంది ఇక్కడ? 1 month దాటింది. ఏళ్ళు పాపం ఇంత జుట్టు ఉంటుంది కదా లేడీస్. ఏమీ లేదు ఇక. అంటే తనకి ఎలా చేయాలనిపిస్తే అట్లా. మరి ఇలాంటి బిడ్డలు నేను కాపాడుతున్నానా లేదా? కాపాడుతున్నానా? నేను చేసిన ప్రార్థనకే మంచిగా అయినావు అంటే ఇక ఆమెకి ఏమి చేయాలో అది చేస్తారు. అది అంతే. నాకు అర్థమైంది. 3 సంవత్సరాలుగా ఈ సిస్టర్ గారితో వాళ్ళు పడిన బాధలు కింద మన్నాక ఎన్నో లక్షలు అప్పు అయిపోయారంట. అమ్మా ఇక్కడికి వచ్చాక ఇక నీకు మళ్ళీ ఏమైనా కష్టాలు వచ్చినాయమ్మా? ఏం లేదా? మంచిగా అయిపోయావా? తలకాయ కూడా బాగానే అయిందా? అప్పుడు ఏముంటున్నాయి మొత్తం అసలు నీకేం తెలుస్తుందా? అప్పుడు నాకు అంత కాన్షియస్ ఉండకపోయేది నా మీద. నాకు అదే చికాగ్గా పిచ్చిగా చాలా ఘోరంగా ఉంది. నేను ఎట్లో అనుకున్నాను ఆమెను చూసినప్పుడు. కానీ వాళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళు ఎంత గొప్పవాళ్ళో అర్థమైంది. అంత పెద్ద చదువులు చదువుకుని అంత ఉన్నత స్థితులు ఉండి కూడా ఈరోజు నిజంగా మీరు వెళ్తారు చర్చికి వెళ్ళొద్దని నేను చెప్పలేదు, కానీ అది వేరు నేను వేరు. ఎస్ ఆర్ నో? అవును, నిజమండి. మెంటల్ అయిందని ఎర్రగడ్డ తీసుకెళ్తారు, మెంటల్ అయిందని మంత్రగాడి దగ్గర తీసుకెళ్తారు, డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. వాడు నువ్వు నిద్ర మాత్రం ఇచ్చి పాడేస్తాడు. డాక్టర్ గారికి అడిగైపోయింది, ఇంత రాసి పాడేస్తాడు లిస్టు. వాడండి అంటాడు. గ్యాస్ ఇక అన్నీ వచ్చేస్తాయి, ఇక అన్నీ పోతాయి అవయవాలు. లాస్ట్ అంటారు అన్నీ పోయింది, మమ్మల్ని ఏం చేయమంటారు అంటారు. మనమైతే టాబ్లెట్లు వాడతావా ఇక్కడ వచ్చాక? లేదు కదా. మీ ఇల్లు ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? నేను వచ్చాక ముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే ఇంతకు ముందు ఇంట్లో గలిబిలిగా ఉండేది. ఇప్పుడు కొంచెం తెలుస్తుందా? ఏ క్లాస్ అన్నా నువ్వు? 10th క్లాస్. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. సిస్టర్ హ్యాపీయా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇది ఓపెన్ ఛాలెంజ్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. గాడ్ బ్లెస్ యు అమ్మా. ఒక మెంటల్ అయిపోయిన ఆవిడ. ఆమెకి ఏది నచ్చిందో అది చేస్తున్న మనిషి ఆవిడ. అలాంటిది దేవుడు ఇంత కృపనిచ్చి ఆ బిడ్డని ఇక్కడ బలపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. బిడ్డ వాళ్ళ యొక్క బాబుకి బాగోలేదు, యాక్సిడెంట్ అయింది. ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి. యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి ప్రత్యేకంగా ఈ లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు. మరి నిరీక్షణ ఛానల్లో వస్తున్నటువంటి లైవ్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. మరి ఎంతోమంది ఎన్నో రకాలైన బలహీనతలు, రోగాలతో బాధపడుతున్న వారిని యేసు ఆశ్రయపురం స్వస్థతశాలకు తీసుకుని వస్తున్నారు. హలో, ఏంటండి?
ఓకే, స్తోత్రములు తండ్రి, అద్భుతాన్ని జరిగించు. కుమారునికి ఏదైతే మేలు అప్రభ జరిగించి ఆయనకు విడుదల ఇవ్వండి యేసునామములో. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పమ్మా. మా ఆయన గారికి 10 సంవత్సరాల నుండి కొంచెం శోధన ఉందండి, బాగా శోధన. ప్రార్థించండి, వదలట్లేదు అని అంటున్నారు. బాగా వీక్ అయిపోయారు. స్తోత్రమునైనా మీ దాసురాన్ని దర్శించండి. అలాగే తన భర్తకి ఏదైతే సమస్య ఉందో అది తొలగిపోయి పరిపూర్ణమైన ఆరోగ్యం వచ్చును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి దేవుని బిడ్డారా, ప్రతి శనివారం స్వస్థత ప్రార్థన యేసు ఆశ్రయపురం గురం కూడా హైదరాబాద్లో జరుగుతుంది. మరి రోగములతో బాధపడుతున్న బిడ్డలను మరి తీసుకొని వచ్చి దేవుని యొక్క సన్నిధిలో మరి విడుదల పొంది మీరు వెళ్ళవలసిందిగా కూడా ప్రభు పేట మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హలో, హలో అమ్మా, ప్రెసిడెంట్ తల్లి చెప్పమ్మా. చెప్పండి. అందరూ టీవీలోనే చూసేస్తున్నారు. ఏ ఊరి మీది? సహోదరికి 25 సంవత్సరాలుగా ప్రభా ఆయాసంతో బాధపడుతున్నారు. కార్యం జరిగించండి యేసునామములో. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రతి శనివారము యేసు ఆశ్రయపురం స్వస్థతశాలలో స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. వందనాలమ్మా. ఓకే, ఓకే. ప్రైజ్ లార్డ్ ప్రభు. నీ స్తోత్రములు. నీ బిడ్డ హాస్పిటల్కి వెళ్ళినా కూడా దగ్గు తగ్గట్లేదంట. మరి యేసు ఆశ్రయపురం బిడ్డను తీసుకురండి, వెంటనే తగ్గటానికి సహాయం చేయండి. ఆమేన్. ఏ జిల్లా అమ్మ మీది? ఏ జిల్లాది? గుంటూరు జిల్లా. మరి శనివారం స్వస్థత ప్రార్థన ఉంది హైదరాబాద్లో, వచ్చేది తగ్గిపోద్ది వెంటనే. ఓకే. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హలో, హలో అమ్మ, ప్రెసిడెంట్ తల్లి చెప్పమ్మా. అదే బాబుకి బాబు 14 సంవత్సరాలు అయిందండి. 40 రోజుల నుంచి ఇంకా లాక్డౌన్ లేకడం ఇంకా ఏమి లేవండి. మరి ఇలాంటి యేసు ఆశ్రయపురం జరుగుతున్న అద్భుతాలు, ఆ అద్భుతాలను చూడండి. యేసయ్య ఈ బిడ్డలు బాగు చేయండి, స్వస్థత ఇవ్వండి, ఏ శోధనలకు లేకుండా చేయండి యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. మీ పేరేంటండి? ఇస్రాయేల్. ఇస్రాయేల్ గారు మాకు బాగా గుర్తుంది. ఆదివారం వచ్చారు మీరు. ఎట్లున్నారు ఇప్పుడు? పర్లేదా గారు, బాగుంది. నా కిడ్నీలు పాడైపోయి 4 సంవత్సరాలు. ఎంత శాతం పాడైపోయినాయి? 70%. 70% కిడ్నీలు పాడైపోయినాయి. ఎవరు చెప్పారు? డాక్టర్ చెప్పాడు. ఎక్కడ డాక్టర్? ఈఎస్ఐ హాస్పిటల్లో. ఈఎస్ఐ హాస్పిటల్లో 70% 2 కిడ్నీలు పాడైపోయినాయి అన్నారు. 2 కిడ్నీలు పోయిన వారు ఎట్లా ఉంది తెలుసా? ఇట్లా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది? వెలిగిపోతుంది. చప్పులు కొట్టండి గట్టిగా. చాలా నీరసంతో యాదంతో వచ్చాము. యాదంతోనా? నీ ముఖం ఆయన ముఖం ఇద్దరు వెలిగిపోతున్నాయి. ఇప్పుడు మీ పిల్లలు ఎంతమంది? ఇస్రాయేల్ గారు, మీరు పోయిన వారం వచ్చినప్పుడు 70% కార్యాన్ని నేనేమన్నాను? ఏం లేదు, అసలు టాబ్లెట్ కూడా అవసరం లేదు, తగ్గిపోతుంది అన్నారు. అవసరం లేదు అన్నానా? ఇప్పుడు ఈ వారం అంతా టెస్టింగ్ జరిగింది ఏమన్నా? అసలు ఏం లేదు, టాబ్లెట్ కూడా వేసుకోవట్లే, ప్రాణం ఫ్రీగా ఉంది గారు. ఫ్రీగా ఉంది, ముఖం కూడా ఫ్రీ అయిపోయింది. అది రోజుకి 16-20 టాబ్లెట్లు వేసుకుంటా రోజుకి. ఈఎస్ వాళ్ళు ఇచ్చారు ఆ టాబ్లెట్లు. వాళ్ళు ఇచ్చినాయి. పూట వేసుకోకపోయినా ఒళ్ళంతా వణుకొచ్చేస్తుంది. అలాంటిది నేను ఆదివారం నుంచి ఒక టాబ్లెట్ కూడా చప్పట్లు కొట్టారా ఆ విషయానికి? చెప్పమ్మా. దేవుని స్తోత్రములు. ఏదన్నా బాగోపోతే మీరు తీసుకురావచ్చు. శనివారం స్వస్థత ప్రార్థన కూడా ఉంటుందమ్మా. ప్రభా, ఈ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాము. మేలు చేయండి. వారికి భర్తకి ఏ బాధ్యత ఉందో తొలగించి విడిపించండి యేసయ్య నామములో. ఆమేన్. హలో, వందనాలండి. నెల్లూరయ్యా?
చెప్పండి అయ్యా. అయ్యో ఒకసారి శనివారం స్వస్థ ప్రార్థన ఉంటుంది, వచ్చేయండి, ఆ భయం అంతా పోద్ది. యేసయ్యా మీ దాసుని దర్శించండి, మంచి ఆరోగ్యం ఇచ్చి ఆ భయం అనేది తొలగించండి. ఆమేన్. హలో, వందనాలు తల్లి, చెప్పండి. చెప్పండి అమ్మా. ఏమైనట్టు? యాక్సిడెంట్ అయిందా? మరి ఎక్కడుంటారు మీరు? చెబ్రోలా? చెబ్రోల్. ఒకవేళ ప్రభు చేతమైతే మీరు రండి. 7 సంవత్సరాలు బట్టి తగ్గని గాయాలు ఏమన్నా యేసునామములో తగ్గిపోతే ఈ బిడ్డకి సంపూర్ణమైన విడుదల స్వస్థత కలిగించండి యేసునామములో. ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. అడ్రస్ తెలపోతే హైదరాబాద్లో ఎల్బీ నగర్ దగ్గర గుర్రంగూడ అండి. ఎవరైనా ఈజీగా రావచ్చు. ఎల్బీ నగర్లో దిగి ఆ పక్కనే గుర్రంగూడ, చాలా దూరం కాదు. శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది, రండి. హలో హలో అమ్మ మీ ప్రార్థన ఒకసారి చెప్పండి అమ్మా. ఎందుకు చేసావు ప్రార్థన చెప్పమ్మా. ఆ ప్రార్థన ఒకసారి చెప్పు. తల్లింటికి ఊడిపోతే ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. తల్లింటికి ఊడిపోతుందంటే అబ్బాయికి నైనా సహాయం చేయండి. ఆమేన్. హలో హలో ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు అమ్మ, చెప్పండి. నేనేం అడగట్లేదు, మీ ప్రార్థన చెప్పండి. మీ ప్రార్థన ఏంటి చెప్పండి. హలో ప్రైజ్ లార్డ్ అండి. ఏమైందయ్యా? ఓకే, స్తోత్రం నాన్న. మీ ప్రియదాసులకి ఒళ్ళంతా పొడిచినట్టుగా ఉన్న నొప్పుల నుంచి విముక్తి కలిగించి స్వస్థపరచండి. మీ గాయపడిన హస్తం ఆ బిడ్డపైన ఉంచండి యేసునామములో. ఆమేన్. దయచేసి గమనించండి. మీ ఊర్లో ఏమొద్దు, నేను అడిగితే చెప్పండి, లేవట్లేదు. మీ ప్రార్థన అవసరత చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున ఈ లైవ్లో మీ అందరినీ ఇలా చూడటానికి ప్రభు సహాయం చేశాడు కనుక మీకు ఈ అవకాశం ఉంది. చిన్న ప్రార్థన చేయగలుగుతాను. విడుదల యేసయ్య నామములో మీకు కలుగుతుంది. హలో ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పమ్మా. నేను ఫోన్ చేస్తున్నానండి. నేను మీ వాట్సాప్ టీవీలో చూస్తూ ఉంటానండి. నా పేరు యుగమ్మండి. నాకు షుగర్ అండి. తల్లికి షుగర్తో బాధపడుతుంది ఆయన. మీకు చిత్తమైతే ఆ బిడ్డను సంపూర్ణంగా బాగు చేయండి. ఆ నొప్పులను కూడా తొలగించండి యేసునామములో. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తి అంటున్న దేవుని సన్నిధిలో మరి చక్కగా మనము దేవుని స్తుతించుకుంటూ గణపరుచుకుంటూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. హలో స్తోత్రం. చేశాను, మళ్ళా చేశారు మీరు రెండోసారి కూడా. స్తోత్రమునైనా. ఎంతో బిడ్డ బాధపడుతున్నాడంట, ఆ పేను కొరుకుడితోటి చాలా బాధపడుతున్నాడంట. సంపూర్ణంగా విడిపించండి యేసునామములో. ఆమేన్. సరేమ్మా. అమ్మగారు కూడా మోకాలు నొప్పి అంట, అది మీ గాయపడిన హస్తం వేసి స్వస్థపరచండి యేసునామములో. ఆమేన్. సరేమ్మా. ఖమ్మం, ఖానాపురం, చర్మ క్యాన్సర్, కాలుగు పిండు, గడ్డలు, జ్వరం, ఆకలి లేదు, నిద్ర లేదు, సరకు పోట్లు, చులుగుపోట్ల, కుడి ప్రక్కన సంకలో గడ్డలో 2 సంవత్సరాల నుండి బాధ. మీరయ్యా పోయిన వారం వచ్చారు కదయ్యా ఖమ్మం నుంచి, పాపం గజగజలు ఆడిపోయారు. ఆమె కొద్దిగా పర్లేదయ్యా. గడ్డల చులుకుపోటు, గడ్డల గరగలేదు. పోయిన వారం అంతగా బాధ ఉందా? ఇప్పుడు కొద్దిగా తక్కువైంది. అదే నేను అనేది. పోయిన వారం అమ్మ చాలా బాధలు పడుతున్నారు కదా పెద్ద. ఏం పని చేశారు? ఏదో రిటైర్డ్ అయ్యాను అన్నారు. కరెంట్ డిపార్ట్మెంట్లో ఎస్ఎల్ఏగా రిటైర్మెంట్ అయ్యాను. కరెంట్ డిపార్ట్మెంట్లో ఎస్ఎల్ఏ రిటైర్మెంట్ చేశారు. మిమ్మల్ని మీరు రావాలి, ఇంకా మీతో నేను మాట్లాడాలి. అరవై నా గడ్డలు ఎంతతోనే ఇప్పుడు ఒక్కోటి గడ్డ ఎంత
ఆఫీసర్ గారు పోయిన వారం వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పడ్డారు మీరు. బాగా ఇబ్బంది పడ్డారు. ప్యాంటు లింగి ఇప్పుడు వేసుకున్నది మీరు లింగి కట్టుకుని వచ్చారా? అంటే ఇది గడ్డలు ఇక్కడ ఇదంతా తీశారు కదా, చూడటానికి ఇబ్బందికరంగా ఉంది కదా, చూసారు. ఎన్ని గడ్డలే మొత్తం గడ్డలు కరిగిపోతాయి. అక్కడ ఆగండి, మనసు ప్రశాంతంగా ఉన్నవా లేదా? ప్రశాంతంగానే ఉండదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అమ్మ ఏం మార్పులు కలిగినాయి మీరు చెప్పండి. కొంచెం తక్కువైందండి. ఏం తక్కువైనాయి? కొద్ది సులుకు పోటు కొంచెం తక్కువ. చీములు వస్తున్నాయి ఏమన్నా? చీములు ఏమి లేవు. గడ్డలే గడ్డలు మొత్తం కాలంతా ఉన్నట్టు ఉన్నాయి కదా ఇదంతా. మీరు మాట్లాడకండి. అరికాలకు కూడా గాయాలు ఉన్నాయండి కొంచెం. అరికాలకు కూడా పోయిన వారం అంటే ఎన్నాళ్ళుగా ఉన్నాయి ఈ బాధలు అయ్యగారికి? ఇప్పుడు సంవత్సరం వెళ్ళి 2వ సంవత్సరం వెళ్ళి 2 సంవత్సరాలుగా బాధలు ఉన్నాయి చాలా. పోయిన వారం అయితే గిజగిజలు ఆడిపోతున్నాడు. అవునండి. నిద్ర వస్తుందా కొంచెము? పర్లేదు. ఈ వారం నిద్రపోయారా పెద్దయినా? కొంచెం ఈ వారం నిద్రపోయినా. మనకి మార్పులు ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత నిద్రపోయి, అది మనకి మార్పులు అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. 3 సార్లు ఫోన్ చేసినాయా మీకు? చప్పట్లు కొట్టి. అంతకు ముందు భోజనం లేదు, ఇబ్బంది పడ్డారా? మీ పేరు యేసురత్నం గారా? యేసురత్నం అండి. మరోసారి చెప్తున్నాను, వారు డిపార్ట్మెంట్ కరెంట్ ఆఫీసులో పనిచేశారు. చర్మ క్యాన్సర్ అన్నారు. కాలుకు పుండ్లు, గడ్డలు, రాత్రులు, జ్వరము. ఇప్పుడు ఉందా జ్వరం? ఉంది అప్పుడు? ఇప్పుడు జ్వరం లేదా? లేదు. ఆగండి. ఆకలి లేదు. ఇప్పుడు ఆకలి అవుతుందా? ఓకే, అది చాలా ఉంది. నిద్ర లేదు, ఇప్పుడు నిద్ర వస్తుంది. చులుగు పోట్లు తగ్గినాయి. కుడి ప్రక్కన చంకలో గడ్డ ఉందా? అక్కడ కూడా గడ్డ ఉందా? అది సంకలో గడ్డ, అది మెత్తబడిందా అలాగే ఉందా? అట్లే ఉందయ్యా. ఆయిల్ పెట్టలేదా? మనదే పెడతానే ఉన్నాం. ఆయిల్ పెట్టలేదా? ఆయిల్ పెడతానే ఉన్నాం రోజు. అమ్మ ఉదయం సాయంత్రం. గడ్డ ఎట్లా చూసావా? సంకలోది చూసినాయి. ఎట్లా ఉంది? కొంచెం మెత్తగా మెత్తపడాలి అంతే. మెత్తపడాలి. ఒకసారి కరిపోకూడదు. ఆ గ్యాప్ ఇవ్వాలని నేను చెప్తాను. నాకు అన్నిటికీ గడ్డలు 2 సంవత్సరాల నుండి బాధ. మరి పోయిన వారం వచ్చారు. ఇట్లా మీరు ఇప్పుడు బీద వాళ్ళు ఉన్నారు, మీరు ఆఫీసరు రిటైర్డ్, ఏదో కొద్దిగా కానుక రావాలి ఇక్కడ మీ ద్వారా. ఒట్టిగా ఫ్రీగా లేదు ఇక్కడ. మొహమాటం అస్సలే లేదు మాకు. అర్థమైందా? మొహమాటం లేదు. బీద బిక్క లేనోళ్ళు ఉంటారు, వాళ్ళని చూసి చూడనట్టుకు వెళ్ళిపోతాం, కానీ మిమ్మల్ని మాత్రం వదలం. ఇది కాదు ఇంకా ఇవ్వాలి. మీరు చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. ఆ గడ్డలో కూడా కరిగెత్తాడా డాక్టర్ గారు? ఇట్లే అన్నా డాక్టర్ గారు అన్నాను, ఏమన్నా ఇవ్వడం చేసుకోండి. కరిగెత్తాడు ఎవడన్నా? నేను తగ్గిస్తా. చప్పట్లు కొట్టండి గట్టిగా. 2 సంవత్సరాల బట్టి చెప్పులు వేసుకోవడం లేదా? ఎట్టున్నాడు ఒకటి 2 సంవత్సరాలు చెప్పులు వేసుకుంటలే. ఇప్పుడు వేసుకున్నారా? ఇప్పుడు లేదా? ఆ కింద పుండు ఉన్నట్టుంది. అయ్యో చూడండి, ఆయన్ని చూడండి. ఎన్ని లక్షలు పెట్టినా ఈ మనిషిని బతికించలేదు. అదిగో చూడండి, కాలు చూపించండి. అదిగో 2 సంవత్సరాలుగా చెప్పులు లేవు. ఇప్పుడు మనం వేపిస్తాం చెప్పులు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. పాదం కింద ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇప్పుడు జ్వరాలు తగ్గింది, ఆకలి అవుతుంది, ఇవన్నీ అయినాయి స్టార్ట్ అయినాయిగా. ఇక అవ్వదు. మిమ్మల్ని పిలిపించింది ఇక్కడికే. మిమ్మల్ని ఎందుకు రప్పిస్తాం ఇక్కడికి? చప్పట్లు కొట్టండి గట్టిగా, అందరూ చప్పట్లు కొట్టండి. వాళ్ళిద్దరు పట్టుకోండి. ఏం చెప్పాలి? పెద్దోళ్ళకి అస్సలు చెప్పలేదు. మీరు చర్చిల్లో అయ్యగారు సూత్రం మీరు సూత్రాలు అనకూడదు. అంటే అది మీకు ఇక్కడ నోరు ఎత్తితే ఊరికరు. మీ బాడీలో ఏముంది అది స్కాన్ అవుతుంది. నాకు పొట్టలో ఉందా, తలకేలో ఉందా, నడు విపరీతమైన నడువు నొప్పి ఉందిలే అంటుంది. చూడు, విపరీతమైన నడువు నొప్పి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పాపము ఈ కాళ్ళుతో ఈయన చాలా పుండ్లతో బాధపడుతున్నారు. వాసన కూడా ఆగిపోవాలా యేసునామములో. ఆమె లేగమ్మా తల్లి. వణుకుడు ఆగిందా? ఆగిందయ్యా. చప్పట్లు కొట్టాలి గట్టిగా. వణుకుడు ఆగిపోయింది. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చెప్పాలి గట్టిగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా.
గంటలకే చూస్తున్నారు కదా, తీసుకుని రావచ్చు కదమ్మా. చూస్తూ మీకు బాగు చేస్తాం కదా, మంచిగా అయిపోతాం. రా, స్తోత్రం. ఎదురు మాట్లాడకండి. స్తోత్రం. అద్భుతాలు చేసి బిడ్డకి విడుదల కలిగించండి. హలో, ఆమె మాట్లాడినందుకు కట్ చేసావు, నువ్వు ఎదురు మాట్లాడకూడదు. హలో, ప్రైజ్ లార్డ్ అండి. హలో విక్టర్, హలో, నమ్ముకున్నారా? మంచిదండి, దేవుని స్తోత్రం. ఈ బిడ్డకి ఏ శోధన ఉన్నా తొలగించండి యేసయ్య. ఆమేన్. హలో, చెప్పండి అమ్మా. ఇది హైదరాబాద్ అమ్మా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హై చెప్పడం మానేసి ఎన్ని అడుగుతావు ఎందుకు? మరి హైదరాబాద్కి వస్తే రా, ప్రార్థన జరుగుతుంది, విడుదల కలుగుతుంది. స్తోత్రము నాయన. మీ తల్లిగారిని దర్శించి నీ ఆత్మ ద్వారా ఆ బిడ్డను దర్శించి ఆ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంది, అద్భుతం చేయండి. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి. హలో, వందనాలయ్యా. ఎక్కడుంటారు? స్తోత్రునైనా కణాలు తగ్గిన కుమారుని దర్శించు, గాయపడిన హస్తంతో ముట్టండి. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ఒకవేళ చిన్న అయితే ఫోన్లో ప్రార్థన చేయించుకోండి. కాస్త పెద్దగా సమస్య ఉంటే దయచేసి మీరు వాళ్ళని తీసుకురండి, బాధపడకండి. ఎలాంటి వ్యాధి ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ పాస్టర్ గారి దగ్గరికి ప్రార్థన చేయించుకున్నా తగ్గలేదంటే ఇక్కడికి రండి, తగ్గకపోతే అడగండి. హలో, హలో, హలో అమ్మా. సరే, నువ్వు ఎక్కడి నుంచో నేను అడగట్లా, మీ ప్రార్థన సార్ చెప్పండి. స్తోత్రములు తండ్రి. ప్రీతల్లి గారికి ఉన్న గడ్డను కరిగించండి యేసునామములో. ఆమేన్. దేవునికి మహిమ. ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం గుర్రంగూడలో స్వస్థత ప్రార్థన జరుగుతున్నాయండి. దయచేసి మీకు అవకాశం ఉంటే రండి, బాధ ఏమీ లేదు. మరి ఎక్కడ తగ్గపోయినా ఇక్కడ తగ్గుతుంది, రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి. స్తోత్రం నాయన. ప్రీ బిడ్డకి ఆపరేషన్ జరిగి ఎంతో ఇబ్బంది పడుతుంది. మరి మంచిగా స్వస్థతనిచ్చి ఆ బిడ్డను స్వస్థత ఇవ్వండి, ఆ బిడ్డకి ఆరోగ్యం ఇవ్వండి యేసునామములో. ఆమేన్. హలో, 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 ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. హలో, చెప్పండి. స్తోత్రం. నీ దాసులను బట్టి, వారికి ఉన్న లంగ్స్ ప్రాబ్లం బట్టి ప్రార్థిస్తున్నాం, విడిపించు, ఆ సంపూర్ణమైన స్వస్థత ఇవ్వండి యేసునామములో. ఆమేన్. దయచేసి ఇది దేవుడిచ్చిన వరం. ఇది మీరు ఎన్నో బాధల్లో, ఎన్నో కష్టాల్లో ఉంటారు. ఒక రోగానికి ఆ లంగ్స్ ప్రాబ్లం అనగా, కిడ్నీ ప్రాబ్లం అనగా, హార్ట్ ప్రాబ్లం అనగా, ఒక దమ్ము ఆయాసం అంటే మాటలు కాదు, ఒక నోటి క్యాన్సర్ అనగా మాటలు కాదు. నిన్న ఒక అతను అక్కడికి వచ్చి చచ్చిపోయాడండి. అసలు నోటి క్యాన్సర్, అతను మంచిగా అయ్యాడు, చచ్చిపోయాడు. అందరికీ ఇక చచ్చిపోయారు అనుకున్నారు. చిన్న ప్రార్థన చేసాం, బ్రతికాడు, మళ్ళీ లేచి ఇంటికి వెళ్ళాడండి. అలాంటి అభిషేకం దేవుడు. చనిపోయాడు, పెద్ద పెద్ద కేకలు, వాళ్ళ అమ్మగారు ఏడు చేసి అంతా అయిపోయారు. కానీ చక్కగా నడుచుకుంటూ హ్యాపీగా వెళ్ళాడని మళ్ళీ వాళ్ళందరూ కళ్ళారు చూసి దేవుడి సేవకుడికి దేవుడు ఎంత వరం ఇచ్చాడని అందరూ అనుకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అంత పబ్లిక్లో ఆయన చనిపోయాడని పెద్ద కేకలు పెట్టింది వాళ్ళ మదర్. దేవుడు దయచేసి గమనించండి. దేవుడిచ్చిన బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు మీరు ఎవరైనా తగ్గలేదంటారు. మంచి మనస్సాక్షి, ఆత్మ కలిగినవి ఎవడు కూడా అక్కడ. ముఖ్యంగా నాకు తెలుసు ఈ క్రిస్టియన్లు కొంతమందికి ఆలోచన ఏంటంటే మాకు అన్నీ తెలుసు, ఈయన ఎంత చిన్న పాస్టర్, మాకు పెద్ద పాస్టర్ ఉన్నాడు అనుకుంటారు. అవి చెప్పొద్దండి. దేవుడి కార్యం చేస్తాడు. విధేయత చూపించండి. అక్కడ ఏదైనా ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసుకుంటుంటే చేసుకోండి, తగ్గకపోతే అడగండి. అంతేగాని ఫ్రీగా రాలేదండి ఇక్కడ. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా.
స్తోత్రములు ప్రభా. ఈ బిడ్డకి ఏదైతే లంగ్స్ ప్రాబ్లంతో విడుదల ఇవ్వండి వేస్తున్నాం. ఆమె చెప్పమ్మా. హలో హలో చెప్పమ్మా, ఎందుకు ఆలోచిస్తావు? చూడండి ఎంత టైం వేస్ట్ చేస్తున్నావు. హలో అమ్మా చెప్పమ్మా. అమ్మా ప్రైజ్ తల్లి. అది అందరూ టీవీలో చూసే చేస్తున్నారు. మీ ప్రార్థన వస్తారు చెప్పండి. ఏమైంది? స్తోత్రం నాయన. ఆమె చెప్పింది నాకు అర్థం కాలేదు, మీకు అర్థమై ఉంటుందని వేస్తున్నాములు. ఆమె హలో ఏంటమ్మా ఏమైంది మీరు చెప్పండి. ఓకే థ్యాంక్ యూ ప్రభా. ఈ బిడ్డ పడిపోయిందంటే విడుదల పరిచి ఆ నొప్పిని తగ్గించండి వేస్తున్నాములు. ఆమె అమ్మ ప్రైజ్ లోడమ్మా చెప్పండి తల్లి. స్తోత్రం నాయన. ప్రియ బిడ్డ కళ్ళు మసగ్గుతో బాధపడుతున్నారు, విడుదల పరచండి. ఆ కళ్ళు చక్కగా కనపడేటట్టుగా కార్యం చేయండి వేస్తున్నాములు. ఆమె దయచేసి చక్కగా వివరంగా మాట్లాడితే, అర్థమయ్యేటట్టు మాట్లాడితే నేను కూడా అర్థమయ్యేటట్టుగా ప్రార్థన చేస్తాను. మరి యేసు ఆశ్చర్యపరలో ఎన్నో అద్భుతాలు, క్యాన్సరే కాదు, కిడ్నీయే కాదు, కుష్ఠవ్యాధులే కాదు, గుడ్డివాళ్లే కాదు, కుంటివాళ్లే కాదు, పక్షవాతమే కాదు, ప్రభు కృపను బట్టి లివర్ క్యాన్సర్ అన్నీ యేసు నామలో తగ్గిపోతున్నాయి. నా మీద మీరు ఏం జాలిపడకండి. ఎంత జనం వచ్చినా ప్రతి ఒక్కరికి నేను టైం ఇచ్చి ప్రార్థన చేస్తాను. నా మీద ఏం జాలిపడదు. ఆయన అన్నం తెలియదు, నీళ్ళు తాగలేదు, ఏమొద్దు. అది తండ్రి నాకు ఆ రోజు ఇచ్చాడు. ఉపవాసంలో నుండి ప్రార్థన చేస్తాను. ఆ రోజు 10వ, 11వ, 12వ ప్రతి ఒక్క వ్యక్తి నాకు తగ్గిపోయిందయ్యా బాగున్నానని వెళ్ళాలి. రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, మళ్ళీ తర్వాత రండి, ఈ ఛాన్స్ లేవు. ఎవరైనా ఒక్కరు అలా చేస్తే నాకు బాధ అయిపోద్ది ఫస్ట్. హలో ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి అమ్మా. మీ ప్రార్థన ఒకసారి చెప్తారా? హలో హలో ఇప్పుడే ప్రార్థన చేస్తామా. యేసు నామములో తగ్గిపోతుంది. తల్లి గారిని దర్శించండి. ఆ గుండె సమస్య నుంచి విముక్తి చేయండి యేసు నామములో. ఆమె హలో ప్రైజ్ లార్డ్ అమ్మా. టీవీ సౌండ్ పెడుతున్నావు, దయచేసి పక్కకు రామ్మా. కట్ చేసి వెళ్ళమ్మా, ప్రశాంతంగా ఉండు. టీవీలో సౌండ్ నాకు వినిపిస్తుంది, నేనేం చెప్పాలి ఆవిడకి? దయచేసి మీరు ఎవరైనా మర్యాదగా మాట్లాడండి. ఆ టీవీల దగ్గర అక్కడిక్కడ కాకుండా పిల్లలు అల్లరి చేస్తుంటే అట్లా కాకుండా ఒక దైవజనుడితో, ఒక ప్రవక్తతో, ఒక అభిషేక్తుడితో మాట్లాడుతున్నానంతో మాట్లాడండి. హలో వందన అది స్తోత్రము నాయన. ప్రియ బిడ్డ వాళ్ళ పాస్ గారిని అన్నయ్య అంటుంది, ఇక్కడికి నన్ను కూడా అన్నయ్య అంటుంది. ఆ బిడ్డ వాళ్ళ యొక్క కళ్ళు ఏదో కనపడతలేదంట, ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి. ఆమేన్. హలో హల్లెలూయా. ప్రతి శనివారం కూడా యేసు ఆశ్చర్యపురం స్వస్థతశాలలో స్వస్థత విడుదల జరుగుతుంది. ప్రతి శనివారము ఉదయం 11:30 నుంచి జరుగుతుంది. దయచేసి మీరు ఎవరైనా రోగములతో బాధపడుతూ ఉన్నటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకుని రండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి. నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మహిమ సంధ్య మరి 4 సంవత్సరాల నుండి ఉబ్లియా 4 సంవత్సరాల నుండి కామెర్లు లేవర్ సోరియాసిస్ వచ్చింది. 2 సార్లు బ్లడ్ వాంతులు అయ్యాయి.
సంధ్యకి ఆయాసం. హుబ్లీ. మహిమ, సంధ్య ఏంటిది? పాప ఒకసారి రండి, త్వరగా రండి ఇక్కడ. మేము త్వరగా రావాలి. చప్పట్లు కొట్టాడు, గట్టిగా చప్పట్లు కొట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రావాలి. అక్కడే ఆమె ఎవరు? మీ మిస్సెసా? మహిమ నీ కూతురా? కూతురు మహిమ. 18 ఇయర్స్ అమ్మాయి అన్నారు. ఇవన్నీ లాగుతున్నాయా? ఓకే. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తేనే బతుకుతుంది, లేకపోతే బతకదు అని చెప్పేసాను. బెంగళూరు అపోలో హాస్పిటల్. అపోలో హాస్పిటల్ బెంగళూరు. 4 సంవత్సరాలుగా హాస్పిటల్ తిరుగుతున్నారు కదా. గొంతుకు డ్రై అయిపోతుందా? గొంతుకు డ్రై అయిపోతుంది. దీంట్లో ఏమని రాశారు? మహిమ 4 సంవత్సరాల నుండి కామెర్లు. ఓకే. లివర్ సోరియాసిస్ అది కూడా ఉందా? బ్లడ్ వాంతులు అయ్యాయి. 2 సార్లు బ్లడ్ వాంతులు అయినాయి. 2 సార్లు. లాస్ట్ మీ మదరా? మదర్. దూరంగా ఉండండి, పక్కకి ఉండండి. మీరు నాతో చెప్పారు నేను రైల్వేలో పనిచేస్తానని. ఈ కూతురు వలన 4 సంవత్సరాలుగా హాస్పిటల్ తిరుగుతున్నారు కదా. హుబ్లీ మీది. డ్రై అయిపోతుంది మొత్తం గొంతుకు. అమ్మాయిది ఫుల్ డ్రై అవుతుంది. హాస్పిటల్ పెట్టారు కదా, ఆ రోజు అంటుంది. అంటుందా? ఫుల్ ఆయాసగా ఉందా? నీళ్లు చల్లగానే ఆయాస అనేది ఆగిపోయింది. ఎంతసేపు ఆగిపోయింది? విత్ ఇన్ సెకండ్స్ లో. హుబ్లీ దాదాపు ఇక్కడ 12 గంటల ప్రయాణంలో ఉన్న మనిషి ఆయాసం వచ్చేస్తున్నాయా నా బిడ్డకే అని నాకు ఫోన్ చేశారు. వాటర్ తీసుకోండి అని మేము చెప్పడం జరిగింది. ఆ వాటర్ తీసుకునే చల్లగానే అంటున్న పిల్ల ఎంతసేపు? ఎంత సెకండ్స్ లోనే చప్పట్లు కొట్టాడు గట్టిగా. దేవుడు ఎంత శక్తి ఇచ్చాడో చూసారా? దీనిని సూపర్ న్యాచురల్ పవర్ అంటారు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆపలేకపోయారండి వాళ్ళు. దమ్ము వస్తుంది. మీలో చాలా మందికి ఉంటారు, డాక్టర్ అంత పెద్ద హాస్పిటల్ ఉంది కదా, సుదర్శన్ రావు ఎంత ఆయన ఏంటి, ఆయన ఏమైనా పెద్ద డాక్టరా, ఏమైనా చదువుకున్నాడా, డాక్టర్ అయినా అన్నాడు. మరి నాయన మీకు చెప్పేది ఒకటే మాట, ఈ ప్రపంచంలో ఉన్న హాస్పిటల్ అన్నీ మీరు తిరిగి వచ్చాక నాగిరండి 1 సెకండ్స్లోనే నేను క్లోజ్ చేస్తాను. ఎంత పెద్ద వ్యాధి అయినా చేతితో ముట్టే పని లేదు. చేతితో కూడా ముట్టే పని. ఈయన చదువుకున్న వ్యక్తి, గవర్నమెంట్ ఎంప్లాయ్. హుబ్లీ అంటే ఎక్కడ? మీరు హుబ్లీ అంటే హుబ్లీయే కాదు, ఎక్కడ? హుబ్లీ బృందావన్ కాలనీ, గదగ రోడ్. ఎక్కడ మీరు డ్యూటీ ఎక్కడ చేస్తున్నారు? డ్యూటీ రైల్వేలో అండి చేసేది. కంట్రోల్ ఆఫీస్. విన్నారా? అంటారు కొంతమంది మూర్ఖులు, చదువుకున్న వాళ్ళు అలాగే చెప్తారు అని. మరి ఈయన చదువుకున్నారు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు, 4 లక్షలు ఖర్చు పెట్టాడు. ఆఫ్టర్ ఆల్ ఎట్లా అంత కాదు, బాగా ఉంది. మీరు చెప్పండి ఎంత గట్టిగా అంత చాలా హయాసగా ఉందండి. మాట్లాడలేనటువంటి స్థితి కూడా చెప్పలేను. నేనన్నా వాటర్ నన్ను ప్రార్థన, నేను ఎవరికి ప్రార్థన చేయను. వాటర్ తీసుకోండి, చాలా ఇబ్బంది పడుతుందంటే వాటర్ తీసుకోండి. తీసుకున్నాం. ఇలా వాటర్కి వేసాయా ఇది అద్భుతం, ఆ దమ్ము ఆపే అన్న అంతే. ఫోన్ పెట్టేశాను నేను, చల్లండి అని పెట్టేశా. మళ్ళీ వెంటనే ఫోన్ చేశారు. ఎంతసేపట్లో కాదు, ఆ ఫోన్ లైట్ ఆగి జస్ట్ అంతే. ఏం జరిగింది అంతట్లోకి? విత్ ఇన్ సెకండ్స్ లో అది ఆయాసం అనేది ఆగిపోయింది. ఆగిపోయి నెక్స్ట్ ఏమైంది? మాట్లాడడం బాగా మొదలు. నిద్రపోయిందని చెప్పారు. మంచిగా నిద్రపోయిందండి. ఏంది 1 మినిట్ ఇన్ టైంలోనే నిద్రపోయింది అన్నారు. ఎంత అద్భుతం యేసయ్య నా ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది మళ్ళీ ఇంకోటి కూడా చేశారు. ఆయాసం దమ్ము తర్వాత ఇంకోటి దేని కొరకు మళ్ళీ ఫోన్ చేశారు. వెంటనే ప్రార్థన. మోక్షన్స్ అయిపోతున్నాయి. మోక్షన్స్ కూడా బంద్ అయిపోయినాయి. అప్పుడే ప్రార్థన చేయగానే ఎన్ని రోజులు ఇది దమ్ము తర్వాత ఎన్ని రోజుల తర్వాత మోక్షన్స్ మళ్ళీ అప్పటికి అంటే కంటిన్యూ 2 అయితేనే ఉన్నాయండి. 2 అయితే మధ్య మధ్య నాకు అప్పుడు చెప్పలేదు, ఓన్లీ దమ్ము చెప్పారు. మళ్ళీ మోక్షన్స్ అన్నాక మరి హాస్పిటల్ అపోలో అన్ని డబ్బులు తీసుకున్నారు, వాళ్ళు ఏం తగ్గలేదా? నిజం చెప్పండి. చేస్తేనే బాగా అవుతుంది. ఆపరేషన్ చేస్తేనే బాగా అవుతుంది. లివర్ కా అవసరం, లివర్ కి అవసరం, మానసిక. అమ్మా మార్తమ్మ గారు, మీరు వచ్చారా? పోయిన వారం వచ్చారా? పోయిన నెలలో వచ్చారమ్మా. పోయిన నెలలో వచ్చారా?
2వ తారీఖు వచ్చామని పోయిన నెల. పోయిన నెల 2వ తారీఖు. మార్తమ్మ గారా మీ పేరు? నేనేమన్నా అన్నానా నిన్ను? నన్నేమనలే. అసలు ఏమనలేదా? గ్యాస్ అని చెప్పిను. నేను చెప్పానా? అప్పుడు మా చెల్లి తీసుకొని వచ్చి మా చెల్లి బిడ్డని మెంటలు వాళ్ళు రానన్నారు. నేను చెప్తా స్టోరీ. నేను చెప్తా. ఎంతకాలం క్రితం వచ్చావు? అంతకుముందు 3 నెలలు దాటింది. 3 నెలలు దాటింది. ₹1 కోటి ఖర్చు పెట్టాను అన్నావు మీ చెల్లెలు బిడ్డకే. మెంటల్ అయిపోయింది ఆవిడ. ఇక్కడ ఎవరు మాట ఇంట్లో వెళ్ళిపోతుంది రోడ్డు మీదకే. నేను ఇక్కడి నుంచే యేసయ్య నామములో అమ్మ ఇక్కడికి రా అంట. వచ్చి కూర్చుందా లేదా? కూర్చుంది. కంట్రోల్ అయిందా లేదా? కంట్రోల్ అయింది. అయిపోయిందా? ఇప్పుడు ఉందా లేదా? ఉంది, బాగానే ఉంది. కానీ వస్తానంది. రేపు వారం పోతాను. నేను ఇప్పుడు పోతానన్నా. ఆమె ఏమంటుంది? ఈమె దేవుని బిడ్డ. ఈమె ఎవరో నాకు తెలీదు. నేను ఇప్పుడు చెప్తుంది ఈ మనిషి టీవీ చూస్తుంది. వాళ్ళ చెల్లిని కూతురుని పట్టుకొచ్చింది. ఆమె మంచిగా అఫీషియల్గానే ఉంది. ఇంత లావని ఇంత ఎత్తున ఉంది. మెంటల్ అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయింది ఆ మెంటలు? దగ్గర 6-7 సంవత్సరాలు దాటింది. మెంటల్ అంట. ₹1 కోటి ఖర్చు పెట్టారంట. నేను అన్న ₹1 కోటి అయ్యింది ఎందుకని? ఒక టీవీ ప్రోగ్రాం చేయమంటే నేను కట్టనంటే కట్టనన్నాడు వాళ్ళ అమ్మ. ఈవిడంటది కవరింగ్ చేద్ది. నేను అన్న ఏంది నువ్వు దేవుని బిడ్డవై ఉండి నేను ఎంత కష్టపడుతున్నా, ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాను, ఒక ప్రోగ్రాం చేపించంటే అయ్యా చేద్దాం నాను, అంతే కదమ్మా. కానీ ఈ కష్టాన్ని అల్లి గుర్చింది. నీకు ఇక్కడికి వచ్చి ఆమె వదిలేసేద్దాం. ఆమెకు దేవుడు స్వస్థ ఇచ్చాడంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు అమ్మ నీకేమేమి తగ్గినాయి మార్తమ్మ గారు చెప్పు. మైక్లో చెప్పమ్మా ఏమేమి తగ్గినాయి. ఇక్కడికి వచ్చేటప్పుడు స్నానం చేస్తున్నా శుక్రవారం నాడు. చెప్పకూడదు. తలనొప్పి తగ్గిపోయింది. తలనొప్పి ఉండేనా? బాగా బెడ్లు కట్టింది, తగ్గిపోయింది. తలకాయలు డాక్టర్లు చెప్పారా తలకాయలు గడ్డలు ఉన్నాయని? గవర్నమెంట్ హాస్పిటల్లో విజయవాడలో వాడా. గ్యాస్ ప్రాబ్లం, నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు, కాళ్ళు మంటలు కూడా తగ్గిపోయినాయా? కాళ్ళు మంటలు బాగా వచ్చేది మా కాళ్ళ దాకా. ఉన్న నొప్పులన్నీ తగ్గినాయా? శుభ్రంగా తగ్గిపోయినాయి దేవుడి దయ వల్ల. అందుకని సాక్ష్యం చెబుతాను వచ్చా. చప్పట్లు కొట్టండి గట్టిగా. గొంతుకులో నీకేదో తేనుపులు లేక వస్తున్నాయా? దీంట్లో రాసావా? దాంట్లో రాయలేదు. గొంతుకులో ఇలా ఇలా బుడుగు బుడుగు లేక వస్తున్నాయి. దీంట్లో రాసిందో చూడండి, కావాలంటే చూసుకోండి. మంట, ఒకటే దగ్గు. అసలు రాదలుచుకోవాలి. రాత్రి అయితే అసలు గంటలోకే వచ్చేసింది. నీకు సాక్ష్యం చెప్పుకోవాలా. మొన్న 10,000 ఇచ్చా నాకు డబ్బులు లేక. నేను అద్దెకుంటున్నా. నా కొడుకులు ఎల్లగొట్టారు నాయన. అక్కడెక్కడ పోగు చేసుకొని 10,000 ఇచ్చా మన పోయిన నెలలో. ఇవాళ 2,000 నేను సందా ఇచ్చి నేను సాక్ష్యం చెప్పాలని వస్తున్నా. నువ్వు ఏమి లేకుండా ఉండని 3:30కి నిద్ర పట్టింది. 4ంటికి లేచిన. మళ్ళీ ఎమ్మటే నీళ్ళు కాబెట్టుకున్నా, తలకపోసుకున్నా, ఎమ్మటే వచ్చేసాక. నా పక్కన మా అమ్మాయి కూడా వచ్చింది. మా అక్కయ్య బిడ్డ ఎక్కడున్నా చెయ్యొద్దు తల్లి. అన్ని చెప్పులేనంటమ్మా. ఊగుతుంది ఆవిడేనా? 4 నెలల నుంచి వస్తుంది ఆమె. ఎక్కడికి ఫస్ట్ వాళ్ళే వచ్చారు. ఊగింది ఆవిడే? నువ్వేనా? మా ఇద్దరికి ఒక మాట ఉంది. ఆమె ఇప్పుడు బాగా అయిపోయావా? సాక్ష్యం చెప్పాలి నాయన. ఆమె ఎలా ఊగుతుంది తెలుసా? ఇట్లా ఊగుతుంది తలకాయ కదా. తగ్గిపోయిందా? ఆమెకు కొడుకులు లేరంటగా? ఉండరు, ఒక కొడుకు ఉండడు. అది చూడనుకుంటా. పిచ్చి దానిలోకి వచ్చింది. రోడ్లు అంటే కాగితాలు ఎరుకునే దానిలోకి వచ్చింది. ఇలా వంగిపోయి ఇట్లా ఊక్కుంటూ వచ్చింది ఆవిడ. అవునా కాదా? తగ్గిపోయిందా? నా కోపం చెల్లిపోయి ఇక్కడి నుంచి అన్న. ఆ ఊగుడు చిరాకు వచ్చేసింది. ఏదో పని మీద వచ్చాము ఇక్కడ, కానీ పూర్తిగా తగ్గిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఫ్రీ అయిపోయింది. చూసుకో గొంతుగా. గొంతుకు ఫ్రీ అయిపోయిందా? వెళ్ళిపోయాక దూకో. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. చిన్న ప్రార్థన చేస్తాను. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. దేవుని బిడ్డలారా, ఎలాంటి వ్యాధి అయినా ఇది తగ్గిద్దా అని అడగొద్దు. వచ్చేయటమే అడ్రస్ తీసుకుని. హలో, స్తోత్రము నాయన. వీళ్ళ అబ్బాయి కోసం ప్రార్థిస్తున్నాం. మేలు చేయండి. సమస్త శోధన నుంచి బిడ్డను తప్పించండి. ఇస్తున్నాములా ఆమేన్. హల్లెలూయా. మా అబ్బాయి నా మాట వినాలి, మా ఆయన నా మాటే వినాలి. ఇది కూడా భయంకరమైన విషయం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి మంగళవారం కూడా థ్యాంక్ యూ జీసస్. మన నిరీక్షణ ఛానల్లో ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. మళ్ళీ 3 గంటల నుంచి 4 గంటల వరకు కూడా మన ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి.
రాత్రి 11 గంటలు కూడా జరుగుతుంది. వీలుంటే చూడండి. రోగంతో ఎవరైనా బాధపడితే వచ్చి విడుదల పొందండి. హలో, ప్రైజ్ లార్డ్ అండి. నేను చెప్తాగా, మీరు చెప్పండి త్వరగా. అది కాదు, ప్రార్థన వస్తారు చెప్పండి. స్తోత్రమునైనా నీ ప్రియదాసులను బట్టి సలిజ్వరం బట్టి విడుదల పరచని కార్యం చేయండి యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. లైవ్ ముగింపులోకి వచ్చాం. మరి దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. శనివారం జరుగుతున్న స్వస్థత ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, విడుదల పొందండి. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. స్తోత్రం, అద్భుతం చేయండి. ఏం పేరమ్మా? జ్యోతిని బట్టి ప్రార్థిస్తున్నాం. కృప దయచేసి విడుదల ఇవ్వండి యేసునామములో. ఆమేన్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. హుబ్లీ, చెప్పండి అమ్మా. ఏం అక్కర్లే, వచ్చేసేమ్మా, విడుదల వచ్చింది సంపూర్ణంగా. తల్లిని దర్శించు. ఆ గాలిబెడలో రాయి కరిగిపోను కాక. ఆమేన్. ఎవరు బాగుపడద్దు. లైవ్ వస్తున్నారు. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, లేదంటే అక్కడ రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ గడ్డలు ఉన్నాయి. ఏమది వచ్చేసేయండి, విడుదల పొందండి, వెళ్ళిపోండి హ్యాపీగా. హలో, ప్రైజ్ లార్డ్. చెప్పండి సిస్టర్. కాదు, చెప్పమ్మా తల్లి. కట్ చేసేయాలి. ఆవిడ అనేసరికి ఎవడుంటాడు మాట్లాడటానికి. కట్ చేసేసిన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దయచేసి ప్రార్థన ఫోన్ చేసినప్పుడు, ప్రార్థన చేయించుకున్నప్పుడు కొద్దిగా అరే దైవజనుడితో మాట్లాడుతామన్న ఉద్దేశంగా రానివ్వండి. అన్నయ్య ఎక్కడ, ఏ ఊరు, ఇవన్నీ మాట్లాడకూడదు. ఓకేనా? చిన్న ప్రార్థన చేస్తున్నాను. ముగింపు జరుగుతుంది. ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మ తీసుకురండి, తగ్గిపోతుంది, మంచిగా అయిపోతారు. తల్లిని దర్శించండి. ఆ బిడ్డకున్న శోధన, ఆ ఏలియకున్న శోధన కూడా తొలగించు, విడిపించండి యేసునామములో. ఆమేన్. దయచేసి మీకు ఏదైనా దీర్ఘకాల వ్యాధులు ఉంటే చిన్న అంటే ఫోన్లో చేయించుకోండి. దీర్ఘకాల వ్యాధులు ఏదున్నా ఎక్కడ తగ్గపోయినా ఇక్కడ తగ్గుతుంది. రండి, విడుదల పొంది వెళ్ళిపోవాలి యేసయ్య నామములో. ఆమేన్. హలో, హలో. ఓకే, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు లైవ్ చూసిన బిడ్డలందరూ బట్టి వందనాలు. నిశ్చితమైతే ఎవరైతే అవసరతలో ఉన్నారో వాళ్ళని యేసు ఆశ్రయపురం నడిపించండి. అలాగే ఇప్పుడు దాకా ఫోన్ మాట్లాడిన బిడ్డలను బట్టి వందనాలు. ఈ ప్రార్థన చేసుకుని ఘనత, మహిమ, ప్రభావాలు పొందవలసిందిగా మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు, మళ్ళీ 3 గంటల నుంచి 4 గంటల వరకు, రాత్రి 11 గంటలకు ఈ లైవ్లు వస్తున్నాయి. చూడండి, ఎంతోమంది మేలు పొందుకుంటున్నారు. మీరు కూడా మేలు పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఎలాంటి వ్యాధి అయినా, దురాత్మలైనా, చేతబడులైనా, రోగములైనా, అది ఎటువంటిదైనా యేసు నామములో ఆ రిపోర్ట్లకి అందరిది కూడా యేసు నామములో మీకు విడుదల కలుగుతుంది, విడుదల జరుగుతుంది. రండి, యేసయ్య నామములో మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. హలో అమ్మా. స్వాట్లు తెల్లగా చేస్తాను. ఎక్కడుంటారు మీరు? ఇది హైదరాబాద్ ఎల్బీ నగర్ అమ్మ. వీలుంటే తీసుకొచ్చేది. తెల్లగా అయిపోతాడు మీ అబ్బాయి, సరేనా? హలో, హలో. వందనాలమ్మా.
ప్రార్థన చేయండి అయ్యగారు. స్తోత్రమునైనా ఈ వెళ్ళు కొరకు ప్రార్థిస్తున్నా. ఈ శోధలను అన్ని తొలగించి విడిపించి వారికి విముక్తి కలిగించండి యేసునామములో ఆమేన్. హలో చెప్పండి. స్తోత్రమునైనా తల్లి గారికి నిద్ర రావట్లేదంట, ప్రార్థిస్తున్నాం. మంచి నిద్ర, హాయిగా పడుకోవటానికి ఆ ప్రభావం ఏమన్నా తొలగించండి యేసునామములో ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన ఉంటుంది. వీళ్ళుంటే యేసు ఆశ్చర్యపురం గుర్రం కూడా రండి, హైదరాబాద్లో విడుదల పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హలో హలో ఏమ్మా? అవునమ్మా. అవును, చాలా కాల్స్ వస్తాయి కదమ్మా, అందుకే బిజీ ఉంటుంది. మీరు టీవీలో చూస్తున్నారు కదమ్మా, మరి దైవజనులేనా అని అడుగుతున్నారు ఏంటమ్మా? నేనే మాట్లాడుతున్నా, కనపడుతుందా మీకు? చేయకూడదు ఊపుతున్నాను చూడండి. అమ్మా ఒక్కరోజుకి కొన్ని వందల నుంచి దాటిపోతాయమ్మా. వందలో కలిసిన వాళ్ళది అదృష్టం, కలవకపోతే దురదృష్టం. మీకేమైంది అది చెప్పండి, మీకేమైంది? కుటుంబంతో రక్షణ పొందిన ప్రేయర్కి వెళ్తున్నామండి. దయచేసి గారు మేము ప్రతిపూర్తి వందనాలు చేస్తున్నాం. కొంచెం ప్రేయర్ చేయండి, కొంచెం తొడబాగా ఉందండి. స్తోత్రములైనా ప్రీతి తల్లి గారిని ఒకసారి దర్శించి వారి కుటుంబంతో రక్షణలోకి అయితే వచ్చారు, వారిని బట్టి వందనాలు. వారి కుటుంబాన్ని కాపాడి అనేక విధాలుగా ఆదరించండి యేసునామములో ఆమేన్. ఓకే. హలో అమ్మ తీసుకురావాలమ్మా. అక్కడికి వెళ్తే ఆపరేషన్ అంటారు. నేను ఫ్రీగా 1 నిమిషంలో తగ్గించేస్తానమ్మా, తీసుకురండి సరేనా? ఆపరేషన్ అక్కర్లే. దయచేసి ఇలాంటి ముక్కులు కండ పెరిగినని ఇక్కడ నీరు వచ్చిందని చెప్తారు కదా, 1 నిమిషం కూడా అక్కర్లేదండి, తగ్గిపోతే తీసుకురండి. దయచేసి మా పరిచర్య గురించి మీరు ప్రార్థన చేయండి. లక్షల రూపాయలు మేము వెచ్చించి పరిచర్య చేస్తున్నాం కదా, వీళ్ళుంటే మీరు ఫోన్ చేసి కూడా కానుక కూడా ఇవ్వచ్చు. మరి ఎంత పెద్ద వ్యాధి అయినా మీరు వాళ్ళని తీసుకురండి, విడుదల పొందుతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హలో నమస్తే అమ్మా. అమ్మా అమ్మా చేస్తారమ్మా. స్తోత్రమునైనా బిడ్డను దర్శించండి, నీ కార్యం జరిగించు. ఆ పిల్లల కొరకు అద్భుతాలు చేయండి యేసయ్య నామములో ఆమేన్. ఇప్పుడు కొంచెం మాట యేసయ్యాను యేసయ్యాను వచ్చిందా? చప్పట్లు కొడతాం గట్టిగా. మాటల్లో రావట్లేదు నీకేనా? ఓకే, గొంతు క్యాన్సర్ అండి, గొంతు మాట రావట్లేదు. నువ్వు రోజు ఫోన్ చేస్తావు నువ్వేనా? మేమే ఫోన్ చేస్తాం. నీ గొంతుకు రావాలంతేనా, ఇంకేమైనా రావాలా? ఊపిరి రావట్లేదు, మాట రావాలా? అన్నం కూడా తింటలేదా? ఏం పేరు నీ పేరు? అస్తాన్ బి పట్టుకో. చాడు చాడు నన్ను చూడు. Hallelujah.
పట్టుకో. చాలు చాలు. హోలీ స్పిరిట్. ఇప్పుడు కొంచెం మాట. యేసయ్యాను, యేసయ్యా. ఇప్పుడు నడుము అంత శక్తి బలం వచ్చింది కదా, వచ్చింది శక్తి బలం వచ్చింది కదా. ఇక్కడ ఏదో గుంజింది, ఇప్పుడు అది కూడా పోయిందిగా. అదంతా గుంజి ఇట్లా అయిపోతావు, నువ్వు నడవలేవు. ఇప్పుడు నడిచి చూపించాలిగా. నార్మల్ అయింది, ఆ మాట కూడా వచ్చేస్తుంది. ఈ ప్రార్థన ఈ లోపల మళ్ళీ పిలిపిస్తున్నామండి. ఇప్పుడు నార్మల్ అయిపోయిందా? ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఏం లేదా? మాట అంత చిన్న విషయమే, అది కూడా వచ్చేస్తుంది. ఓకేనా? వెళ్ళిపో. ఎట్లా ఉన్నా? సంతోషం ఉందా? మాట వచ్చేసింది, ఇగో చూడండి. సంతోషం ఉందండి. వచ్చింది. ఎవరికి సంతోషం లేదండి? ఏంటండి ఇవిడికి మాట వచ్చింది కదండి, సంతోషం లేదా? ఓకే, రా ఇట్లా దగ్గర రా. ఈమెకి పూర్తిగా మాట నేను ఇస్తానని మాట ఇచ్చానా? లాస్ట్ మాట వస్తుంది అన్నానా? ఇప్పుడు కొంచెం మాట. యేసయ్యాను, యేసయ్యా. నార్మల్ అయింది, ఆ మాట కూడా వచ్చేస్తుంది. ఈ ప్రార్థన ఈ లోపల మళ్ళీ పిలిపిస్తున్నామండి. యేసయ్యాను, వచ్చిందా? ఇంకా వచ్చేద్ది. అంటే ఇంకా మేము కొంచెం ఆయిల్ వేయాలి నోట్లో, ఏ చేస్తా వచ్చేద్ది. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.